జగదాంబదేవికి పట్టు వస్త్రాలు మొక్కుపుడక సమర్పించి మొక్కులు తీర్చుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సతీమణి వినోదారెడ్డి. డిచ్పల్లి మండలంలోని సుదపల్లి సాంపల్లి తాండా గ్రామాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పర్యటించి సుదపల్లి గ్రామంలోని నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా సాంపల్లి తండాలో జగదాంబ సేవిలాల్ మహారాజ్ ఆలయాలను సందర్శించారు. ఎన్నికల సమయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సతీమణి వినోదారెడ్డి చేసిన మొక్కులను అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఓడిపియ్యం, ముక్కుపుడక సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. భోగ్ పండార నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులకు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే సతీమణి వినోదారెడ్డి బంజారా మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కరమే మంచిప్ప మాసాని ప్రాజెక్టును కమిషన్ల కొరకు రీడిజైనింగ్ చేశారని, దానితో మంచి పరిసర తండాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రజల సంక్షేమం కోసం తన ఎమ్మెల్సీ పదవిని విడిచి ప్రజలతో కలిసి పోరాటం చేశారని వివరించారు. రానున్న రోజుల్లో పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప మాసాని ప్రాజెక్టు నుంచి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని, మహిళల సంక్షేమం కోసం ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతులకు 2 లక్షల రుణమాఫీ, క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రానున్న ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డితో పాటు మండల అధ్యక్షుడు అమృతపు గంగాధర్, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, పెద్దల నర్సయ్య, మాజీ సర్పంచ్లు జగదీష్, మోహన్ రెడ్డి, బుకే నాయక్, శంకర్ నాయక్, సీనియర్ నాయకులు నేరెడ్డి దేవరాజ్, ఎడ్ల ఆనంద్, చింత శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ రెడ్డి, పౌరాస్, వీడిసి సుధాపల్లి, ఆమెటి జనార్దన్ రెడ్డి, కోమటి రమణ, ఆరేపల్లి మోహన్, లోలం గంగారం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నాకు ఇట్లా సైడ్ ఉండండి. తిరగండి ఉండండి పాప ఉండే ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. Om
की जय भवानी भवानी माता की సార్ 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 ఒక్కసారి ఇటు చూడండి సార్ ఫోటో समानं भवति शताय पुरुषेन्द्रियाय सेवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं बहुं बहुपुत्रलाभं शतसंवत्सरं श्रीमन्तदां दीर्घायुः अग्निर्वसतिर्भव आदित्याय वदेयो भव श्रीमान्नवब्रह्माजराजर्भव आजराजर्भव श्री श्रीमन्महस्ते सुगन्धे वक्षस्थले वृद्धहजायमाने प्रमोदमाने रविमन्यमाने पुत्रे पुत्रे श्रीमन्तदां दीर्घायुः ओम शांति 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 बोलो दुर्गा भवानी माता की जय जननी माता की जय भवानी जय भवानी भवानी माता की जय సూపర్గా ఎండిపోయింది రైట్ రైట్ ఓకే వాడికి ఇప్పుడు జస్ట్ అన్న ఇట్లానే वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ सर्वकार्येषु सर्वदा ओम नमः
మేడం మేడం ఒకసారి అద్దాలు ఏం పడేస్తున్నావు जगदम्बा माता के जगदम्बा माता के दुर्गा देवी की जय। सर्वविद्यापदातारं देवाय महानीया तत्फले సార్ 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 ఒకసారి సార్ ఒక్కసారి ఇటు చూడండి సార్ మేడం పట్టుకో जगदम्बा देवी की जय। आदि शक्ति की जय। जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी। आरती चेकुनु दिव्य तेज मम्मु आदरिंचि कापुमय्य श्री गणराय मम्मु आदरिंचि कापुमय्य श्री गणराय शिव भवानी तनयुनिगा उद्भविंचियु शिव भवानी तनयुनिगा उद्भविंचियु मा विघ्नमुలను పాపనీవ సాధ్యపడుతు మా విఘ్నములను పాపనీవ సాధ్యపడుతు హారతి చేకును దివ్య తేజ కొన్న శుభ వినాయక సిద్ధి బుద్ధి నేలుకొన్న శుభ వినాయక బహుబొచ్చగల్ల విఘ్నరాయ వందనమయ్యా బహుబొచ్చగల్ల విఘ్నరాయ వందనమయ్యా కోటిక వాహన సోమవేద ఆదరించి కావుమయ్య శ్రీ గణరాయ ఆదరించి కావుమయ్య శ్రీ గణరాయ నారికేళ రంభాపల దాక్షలతో నారికేళ రంభాపల దాక్షలతోను నారికేళ రంభాపల దాక్షలతోను పూరెలు గారెలు నేతి పాయసం కొడుములు కాళ్ళు పిండి వంటలన్నీయు ఆరగించి ఆదరించు శ్రీ వినాయక ఆరగించి ఆదరించు శ్రీ వినాయక ఆరతి చేకొను దివ్య తేజతోను చెంగల్వలు చేమంతులు కనకాంబరముల్ చెంగల్వలు చేమంతులు కనకాంబరముల్ దండలన్ని దయతోగును దండనాయక దండలన్ని దయతోగును దండనాయక ఆరతి చేకొను దివ్య విజ్ఞానం దేవం సర్వవిద్యాపదాతారం వందేహం గణనాయకం ఓం కర్పూర గౌరవం కరుణావతారం సంసారసారం దేహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని భక్తవారి వందారమాలాం ఉత్తారకాయ కపాలమాలాం సులేకరాయ చేతులు పని దిగంబరాయ దిగంబరాయ నమః శివాయ నమః శివాయ నమదేవికే జై దుర్గా మాతాకి జై।
పంతులు గారు మహేష్ మీరేపు वन मिनट दुर्गा माता की जगदम्बा माता की जय अन्ना बोलो राम राम महाराज डोको फोन लो प्लेट ना पण नहीं घाल गंगा ना पड्या सर कसं जुळणार सर कसं सर सर बरोबर एवढी दे बस ना एशियन सर कसं जुळणार अंदर मैडम महाराज की जय राम राम महाराज की जय जगदम्बा देवी की जय भूपत रेड्डी विनोद रेड्डी नायकत्वम जय सेवालाल चलो మొత్తం ఈ సైడ్ जय भगवती जय भगवती जय भगवती जय सगळती जगजननी जगजंबे माता हाथे मा त्रिशूल पकड़ी सैताने भगाई मारी आड़ी शामणी वागे पा अस्वारवेन बेटी ये गौर बंदा ध्यान रखाड़े जीवेरो उदार कर भूलो चुको माफ कर आयो वगन पटाड़ हरकतेन बरकत एक दाना तेर दाना करेस अने वाले नंद धने वाले नंद वांजुवान बेटा दा हाक मारे जे हाके बाजार हो जाए सुते जेरे सपने मा बेटे जेरे हरदे मा होसे संकट वेळे दुराटा पापीरो पेडबाळ सावकार समनगरकार फतेकाम चितेकार आमदानेर कोटली खोड बाल बच्चारो साहिजा जी जिंगनो साहिजा नगर नामार साहिजा पंटान बरकत देस मुठी अंदेस ಈ ಅಜನ ಬೇಲ್ ಫೂಲ್ ಭೂಪತ್ ರೆಡ್ಡಿ ಸಾರ್ ಫ್ಯಾಮಿಲಿ ಮುಕ್ಕು ಕುಡ್ಕ ಆಚೋ ಬಲ್ಲ से तोन चढ़ाए आड़ी फेल फूड और फैमिली ना सुख शांति ते रकाड़न आजी और एक बारी एमएलए ओन जितान ओन रकाड़न हमार गुड़ी ना हमार नगरी ना आन दनेरी कोटली और हतेरी डेवलपमेंट करायस के तानी तोन दसी आंगली थी हाथ जोड़न ही विघ्नी थी तोन माफी मांगरे तो मारी आड़ी साबणी ही भोग भंडार तार पौरा गड़े ना पूछ आड़ी साबणी जय सद्गुरु जय सद्गुरु जय सद्गुरु सेवालाल मोतियाळो गादियाळो तोडाळो बापू अखंड ब्रह्मचारी अहंकारी निरंकारी राम अवतारी भगवान 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 जय तपस्वी रामराव भगवान 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 साहिब जय रे भगवान अहंकारी निरंकारी सेवालाल भगवान 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 ये गौर बंदा में ध्यान रखाड़े जीवेरो उदार कर भूलो चुको दादा हाक मारा जे हाके बाजार हो जाए सुतो जेरे सपने मा बेटे जेरे हरदे मा होसे संकट वेळेन दूर हटा पापीरो पेटबाळ सावकार समनगरकार फतेकाम चितेकार आमदानेर कोटली खोड
ये नगर नामा पर और हतेरो पजेरो नागा छाया तार हतेरो दावारी आड़ी शाबड़ी ये ना पूत रामराव बापू की सेना विनंती करण्याचा स्टँडर्ड नायक कारभाणे डाकरा ग्रुपेर महिला मोठे मेडमेला सन्मानम करणं करताना आव भाई एक 5 भाई आव डाकरा ग्रुपेर मोठे नायक कारभाणे डाकरा ग्रुपेरी सेकंड सर को फोटो आवाज जगदम्बा माता की जगदम्बा माता की आदि शक्ति की सार करना पड़ता है सर को మరియు ఇతరత్ర ఎవరైనా సార్ గారికి సన్మానించే కార్యక్రమంలో పాల్గొనాలని మనసు మా నమ్మకానికి పూర్తిగా సహకరించినందుకు అమ్మవారు మీ కుటుంబానికి మీ రాజకీయ జీవితానికి స్థైర్యం ధైర్యం ఆరోగ్యం అన్ని విధాలుగా మీకు అందిస్తారని మేము సభాముఖంగా దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాం సార్. ఒక సమస్య ఉంది సార్. మన యొక్క సాంపెల్లి తాండాకు గౌరవనీయులు పెద్దలు మన యొక్క నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారికి అభినందనాలు. మరియు వారితో సార్ యొక్క శ్రీమతి గారు కూడా ఈరోజు మన యొక్క సాంపెల్లి తండవాసులు ఈ యొక్క భవానీ మాతకు ఎలక్షన్లో చేయించి ఈ రోజు మన యొక్క శాసనసభ్యులు దంపతులుగా వచ్చి ఈ యొక్క మందిరంలో ఆ యొక్క మాతకు పట్టు చీరలు మరియు ముక్కు పుడకని బహుకరించినందుకు ఈ యొక్క సాంపెల్ తండా భాషల తరఫున నేను మన శాసనసభ్యుల దంపతులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన యొక్క తండాని ఎప్పుడు సాంపెల్లిని కానీ సాంపెల్ తాండాని కానీ మన యొక్క ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ ఉన్నప్పటి నుండే ఈ యొక్క సాంపెల్లిని కానీ సాంపెల్ తాండాని దత్తత తీసుకున్నాని ఎన్నోసార్లు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సాంపెల్లి తండాని అన్ని వేళలా మీ అందరికీ మీ యొక్క కష్టాలని మీ యొక్క ఏ పని ఉన్నా కానీ చేసి పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్. గౌరవనీయులు పెద్దలు మన రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ప్రత్యేకంగా మేడం వారి సతీమణి మేడం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చక్కటి కార్యక్రమంలో మరి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ప్రేమతో గౌరవంతో భక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. కావున మొట్టమొదలు ఈ సందర్భంలో ఎప్పుడు రాలేదు. నేను మేడం గారికి అడిగితే తప్పకుండా వస్తా అమ్మ ఎలక్షన్లో పుడక బంగారు బట్టలు పెడతామన్నాం, ఒప్పుకున్నాం అని చెప్పినాం. మరి గిరిజనులందరికీ చెప్పిన మేడంకు సార్ కూడా చెప్తే వీళ్ళందరూ ఏమంటారంటే మేము పెడతాం టైం సార్ సరిపోతారంటే మీరు పెట్టద్దు, అమ్మ మొక్కింది అమ్మనే పెట్టాలంటారు. ఇక దానికి తప్పని పరిస్థితిలో అమ్మనే మొక్కింది అమ్మనే రావాలని చెప్పినాం. తప్పకుండా మా మాట అందరి కోరిక నెరవేర్చి వచ్చింది. కాబట్టి సార్ కానీ అమ్మవారు కానీ సార్ కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడికి వచ్చిన వారందరు కుటుంబ సభ్యులు కానీ ప్రాంత ప్రజలకు కానీ అభివృద్ధికి కానీ అన్ని విధాల ఆయురారోగ్యాలు కలగజేస్తూ మంచి పాడి పంటలు పండాలని చెరువు గుంటలు బాగా నిండాలని ఆయురారోగ్యాలు బాగుండాలని విద్యా విజ్ఞానం విజయంతో అందరూ భవిష్యత్తు బంగారు బాట వేసుకొని మరి అమ్మగారి కృప దుర్గామాత కృప వల్ల బతకాలని రేపు రాజకీయ ఎన్నికల్లో కూడా తప్పకుండా హోల్సేల్గా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో గెలవాలని కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ మరి దుర్గామాత దయ వల్ల వయసు పెద్ద అయినా సార్ బాధపడుతున్నాడు కానీ ఆ గుళ్ళో పూజ చేస్తున్నప్పుడు అమ్మవారు వచ్చింది. మా తల్లిగారు కూడా నాకు జ్ఞాపకం వచ్చింది. అమ్మవారు కూడా పాదావందన చేసిన మీ అందరు కూడా తల్లి లాంటి అమ్మగారు వచ్చింది కాబట్టి తల్లి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి నేను ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా భవిష్యత్తులో భూపతి రెడ్డి గారు ఇంకా పెద్ద పదవిని అధిరోహిస్తారని నేను అంటున్న విశ్వాసం. ఎందుకు విశ్వాసం ఉంటుందంటే
మేడంకి ఒక మాట చిన్న మాట గుర్తు చేయాల. ఎమ్మెల్సీగా సార్ ఉన్నాడు, మేము టీఆర్ఎస్లో ఉండి ఎమ్మెల్సీగా మేము టీఆర్ఎస్ విడిచిపెట్టి కాంగ్రెస్ పోతున్నాం. ఢిల్లీ వెళ్తున్నాం ఫ్లైట్లో, సారు మేము అందరం 5-6 కలిసి. ఢిల్లీ వెళ్ళే రోజు మేడం గారు చాలా బాధపడ్డది. ఏం చేస్తున్నారు ఏం కథ అని చెప్పి చాలా అంటే బాగా బాధతోని అట్టాయి చెప్పి, ఏంది మీరు అందరూ ఏం చేస్తున్నారు, సార్కి సంజాయిస్తలేరా, ఎట్లా ఏం కథ, వట్టిగా ఎమ్మెల్సీ పోతుంది, మరి అది అవుతుందో కాదో ఎట్లా ఏం కథ అని బాగా బాధపడ్డ రోజు సార్ ఏమన్నానంటే, మేడం బాగా బాధపడుతుంది సార్, పునరాలోచన చేయాలంటే ఒకసారి డిసైడ్ రాజకీయాల్లో డిసైడ్ అయిన తర్వాత ఇంకా వెనక పోయలేదు. ఏమన్నా మీరేమైనా ఉండే నాకు పిరికి మంది వస్తారా అన్నాడు. పిరికి మంది వస్తారా అని చెప్పిన ఆ రోజు. సరే ఢిల్లీ పోయేసినాక రాహుల్ గాంధీతో పార్టీలో కలిసినాం, అయినాం, ఎలక్షన్లో పోటీ చేసినాం, ఓడిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఒక మొక్కవని ధైర్యంతో పట్టుదలతో ఎన్నైనా సాధిస్తే నేను ఎమ్మెల్యేని కొడతా, ఇంకా ఎన్ని కొట్టా ఎమ్మెల్యేకే చేస్తా అని చెప్పి అంత పట్టు కూర్చున్నాడు. రాజకీయాల్లో పట్టుంటేనే మనిషి వెళ్తాడు. రాజకీయాల్లో పట్టు లేకుండా, ఒక ధైర్యం లేకుండా, ఒక సాధన లేకుండా నేను సర్పంచ్ అయితే సర్పంచ్ కాడు, ఎంపీటీసీ అయితే ఎంపీసీ కాడు, మండల పాయింట్ కాడు, జెడ్పీటీసీ కాడు. రాజకీయాల్లో షోకు ఉండాలా, పట్టు ఉండాలా, ధైర్యం ఉండాలా, సాహసం ఉండాలి. సాహసం లేనిది కాదు. మీ అందరికీ స్థానిక ఎన్నికల్లో అందరూ కూడా చేస్తామనే వాళ్ళందరూ కూడా ధైర్యంతో సాహసంతో అన్నిటికీ ఓర్చుకొని రాజకీయాలకు రావాలా. అన్నీ ఓర్చుకోవాలి, మంచిగా పాడి పంటలు పండించుకోవాలా, పంటలు చేసుకోవాలా, భార్య పిల్లలు చూసుకోవాలి. రాజకీయం అంటేనే ఇది ధైర్యంతో కూడుకున్న పని. కాబట్టి అమ్మగారికి గుర్తు చేస్తున్నా, అమ్మగారు కూడా మంచి మనసుతో ఒప్పుకొని అమ్మగారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీ అందరి తరఫున అమ్మగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గిరిజనులు చాలా మంచి వాళ్ళు. ఇక్కడ ఈ తాండాలో ఈ ప్రాంతంలో మా గిరిజనులు అందరూ చాలా సంతోషం. అవుట్ రైట్ సార్ రేపు కూడా నిలబడతారు. అందరూ కూడా మరి ఒక్కొక్కరి పేరు చెప్తే బాగా అవుతుంది. కొన్ని రోజులు మన దగ్గరికి దూరం పోయిన వాళ్ళ దగ్గర రావడానికి కొందరు ప్రయత్నం చేస్తారు. అందరూ కూడా దగ్గర కలుపు అన్ని సమన్వయంగా ముందుకు వెళ్తాం. మేడం గారి ఆశీస్సులు ఉంటే, ఎందుకంటే మేము అందరం కలిసి సార్ టెన్షన్ పెడతాం. మరి మేడం గారు కూడా టెన్షన్ పెట్టకుంటే సార్ని బాగా సంతోషపెడితే ఇంకా పనులు బాగా. మేడం గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్నగారు ఎంతమంది ఏ బుద్ధ చల్లినా కానీ మా లంబడ వాళ్ళు, మా ఎస్టీ వాళ్ళు ఎక్కడ పోయినా ఇందిరమ్మ అంటే అది మొన్న ఎలక్షన్లో ఏ తండాలో పోయినా కానీ నేను కూడా తప్పని పరిస్థితిలో కూడా నేను కూడా విలేజ్లో వెళ్ళినా కానీ ముంగడికి వెళ్ళి అమ్మగారు పేరు తీసుకుంటే, ఇందిరమ్మ పేరు తీసుకుంటేనే పడి చచ్చారు. ఎందుకంటే అంత విశ్వాసం ఉన్నది. అంటే మేము ఇప్పుడు మా దగ్గర 100 ఇల్లు ఉన్నా కానీ 100 ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు మేము కట్టుకున్నాం. అంత అప్పుడు కట్టుకున్నాం కాబట్టి 10 ఏళ్ల నుంచి ఎవరైనా అడుగు, 10 ఏళ్ల నుంచి అందరూ నోరుతో ఎంతనా చెప్పచ్చు. 10 ఏళ్ల నుంచి ఒక్కొక్క కుటుంబం పిలిచి అడుగుదాం. ఒక్కొక్క కుటుంబంలో 10 ఏళ్లలో ఎంత లాభం పొందిరు, మరి 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు కూడా కాలే, ఒక్క కుటుంబం ఎంత లాభం పొంది. ఒక్క కుటుంబం కరెంట్ విషయంలో కావచ్చు, లేకుంటే డాక్టర్ విషయం, మన ఈ సిలిండర్ విషయంలో కావచ్చు, ఈ బోనస్ విషయంలో కావచ్చు, ఒక్కొక్క కుటుంబంలో వాళ్ళు ఇచ్చిర్రు. అప్పుడు ఆ రోజు 200 పింఛన్లు ఉంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. 200 పింఛన్లు ఉంటే 2000 ఇచ్చిర్రు, 2000 చేసిర్రు ఆ రోజున. కానీ ఒక క్వార్టర్ని 100 రూపాయల క్వార్టర్ 200 చేసిర్రు. మనకు ఆ రోజు ఇయ్యలే. మనం అర్థం చేసుకొని 3000 రిటర్న్ ఇస్తే 2000 నాకు ఇచ్చిర్రు. 1000 రూపాయలు నేను ఇచ్చిన. కానీ అది కాదు, మనం అర్థం చేసుకోవాలి. ఏ ఎమ్మెల్యే తాడ పోకుండా, ఏ క్యాన్సర్లో పోకుండా మనకు ఆటోమేటిక్ మన కరెంట్ బిల్లు ఈ రోజున ఇప్పుడు గల్లా వచ్చిందంటే ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎటో దాక్కోవాలా, కట్ చేస్తాడు. ఇప్పుడు ఆ రోజు లేదు. ఇప్పుడు నా ఇంట్లోనే కరెంట్ బిల్లు మాపున్నది. అంటే ఇప్పుడు 2 లక్షల రుణాలు మాపి నాకు రాలే, కానీ నాకు బాధ లేదు. కానీ 100 మందికి లాభమైంది కదా, 100 మందికి లాభమైంది. కాబట్టి మనం తప్పకుండా ఎవరు ఎంత చేసినా అంటే. ఈరోజు సాంపల్లి తాండాకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం చాలా సంతోషకరం. ఇక్కడ ఈ యొక్క జగదమ్మ మాతాకి మన అమ్మవారు అక్క అయినటువంటి మన వినోదనమ్మ గారు ఇక్కడ ముక్కుపుడుక చేయించడం మనందరికీ శుభసూచకం. ఎందుకంటే మాట తప్పి మడమ తిప్పని వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. నీతికి నిజాయితీకి పేరు పెట్టిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. గత ఎమ్మెల్యేలకు వేరు తేడా, మన ఎమ్మెల్యేలకు చాలా తేడా ఉంటుంది. ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఒక నిబద్ధత,
కమిట్మెంట్, చెప్పిన మాటని తప్పకుండా తూచా తప్పకుండా చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీని కానీ సర్పంచ్ని కానీ సార్ ఎవరిని ప్రపోజ్ చేసినా భారీ మెజార్టీతో గెలిపిస్తే మీరు అనుకున్న పనులన్నీ 1 year లోపల సాయశక్తుల కష్టపడి మన ఎమ్మెల్యే గారు మీ కోరికలన్నీ తీర్చడానికి ముందుంటుంది. దాన్ని మహిళా సోదరులను గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇక్కడ గ్రామంలో రాహుల్ సింగ్ కానీ మన బిక్కు నాయక్ కానీ వీళ్ళంతా చాలా కష్టపడుతూ హౌసింగ్లో 30 అడిగితే 30 ఆ రోజు కంప్యూటర్లో ఫీడ్ చేయించి శాంక్షన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే శాంక్షన్ చేయడం అది మన ఎమ్మెల్యే గారికే చెందుతుంది. ఎందుకంటే వాయిదాలు పెట్టి దాన్ని ప్రొలాంగ్ చేయకుండా తూచా తప్పకుండా చేసే వ్యక్తి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సాంపల్లి గ్రామస్తులు మండల నాయకులు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. సాంపల్లి తాండాలో గత ఎన్నికల్లో మరి నేను గెలిస్తే మాకు సేవ చేస్తాడు, మరి నిజాయితీపరుడు, మరి తెలంగాణ ఉద్యమకారుడని మరి నా తరఫున అమ్మవారికి బుక్కు పోగును తర్వాత ఓడిపియము బట్టలు తెచ్చిస్తామని చెప్పి మొక్కడం జరిగింది. మరి కొద్దిగా ఆలస్యమైంది, అయినా కానీ మరి వాళ్ళ అమ్మవారికి మా సతీమణి వినోదినితో కలిసి మరి ఆమె చేతుల మీదుగా అమ్మవారికి ముక్కుపుడుగా తర్వాత ఓడిపియము బట్టలు కూడా అన్నీ కూడా ఇవాళ అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మా శ్రీమతి వినోదిని రెడ్డి గారికి, అదేవిధంగా మా అన్న కంచెటి గంగాధర్ గారికి, తాండా నాకు 2001 నుండి పరిచయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామము మొదటి నుండి కూడా ఈ తాండా మాకు అండగా నిలబడ్డారు. అదే సేమ్ ఆశీర్వాదాలు, అదే ప్రేమ, అదే అభిమానం ఇలా నాకు 2 సార్లు ఎన్నికలు నిలబడ్డప్పటికీ 2 సార్లు కూడా నా మీద చూపించారు. అయితే వాస్తవమే, మరి అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ ఊరు తాండా 2 ఒకటే గ్రామ పంచాయతీ ఉండే. అప్పుడు మోహనే సర్పంచ్. అయితే అప్పుడు కొంచెం ఫండ్ ఇచ్చినప్పుడు కూడా మరి నా గ్రామంలో పెట్టుకుంటే, మా తాండాలో పెట్టుకుంటే మరి గ్రామస్తులు ఏమనుకుంటారో అని చెప్పి పాపం వచ్చిన ఫండ్ అంటే కూడా అక్కడే పెట్టి డ్రైన్ కానీ మరి అక్కడ శివాలయం దగ్గర రోడ్డు ఒకటి, ఇంకోటి వీడీసీ భవన్ కూడా ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది, కమ్యూనిటీ హాలు. సో తర్వాత మనము 18లో ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇవాళ గెలిచిన తర్వాత మీ అనుకున్న స్థాయిలో మీ తాండాకు వాస్తవమే అంటే అనుకున్నంత ఫండ్ రాలేదు. సో ఇవాళ మనం ఇలా వచ్చిన మరి దేవుని సమక్షంలో ఇవాళ గ్రామంలో సమస్యలు చెప్పిండు. ఒకటి ఏంటంటే ఈ మెరియా తాండాలో ఇది టెంపుల్ కావాలన్న జగదంబ మాత టెంపుల్ కొరకు మరి ఎండోమెంట్లో 6 లక్షలు మేము కట్టినాము. 24 లక్షలు టెంపుల్ ఎస్టిమేషన్ ఉంది, మొత్తం 30 లక్షలు. మరి ఇది శాంక్షన్ చేయించండి అని చెప్తా ఉన్నారు. తప్పకుండా దీన్ని మనం ప్రాసెస్ చేద్దాం, తప్పకుండా దీన్ని చేపిద్దాం. అదేవిధంగా మరి మంచి స్కూల్, అంగన్వాడీ స్కూల్ కూడా మనకి ఇప్పుడు ఎన్ఆర్జీస్లో మన నియోజకవర్గంలో 26 అంగన్వాడీ స్కూల్ వచ్చాయి ఒకటే సంవత్సరం. తప్పకుండా రాబోయే టైంలో త్వరలోనే మనం అంగన్వాడీ స్కూల్ కూడా జాగా ఉంది, మనం నిర్మించుకుందాం. మరి పాఠశాలకు కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుందాం. తర్వాత ఇంకా ఏదైనా సీసీ డ్రైన్స్ అడుగుతూ ఉన్నారు, అదే అన్నీ కూడా చేద్దాం. ఇక ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా మీరు అందరూ కూడా తెలుసు. ఇప్పుడు పెద్దమని చెప్పినట్టు గతంలో 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు. కొడుకు వస్తే 7 ఉండాలా, కోడలు వస్తే 7 ఉండాలా, మేకపోతుంటే 7 ఉండాలా, అన్నీ మాట్లాడినారు. కేసీఆర్ ఒక 10 ఇండ్లు కట్టుకున్నాడు, కేసీఆర్ బిడ్డ కట్టుకున్నది, కేసీఆర్ అల్లుడు కట్టుకున్నాడు, కేసీఆర్ కొడుకు కట్టుకున్నాడు. ఇక మన దగ్గర మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ కట్టుకున్నాడు, వాళ్ళ బిడ్డ కట్టుకున్నాడు, వాళ్ళ కొడుకు కట్టుకున్నాడు, అందరు కట్టుకున్నారు. కానీ పేదోళ్ళకి ఇల్లు కట్టియలే, చేతులు రాలే వాళ్ళకి కట్టియడానికి. మనమే వాళ్ళ జేబులకి వెళ్ళి అడగలే, ప్రభుత్వం సొంతనే కట్టిమన్నాం. కానీ వాళ్ళ మరి మన నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఇలా మనం కట్టుకుంటున్నాం. మీ తాండకు వచ్చినాయి కొన్ని, అయితే ఇప్పుడు 5 నడుస్తున్నాయి, ఇంకొక 6 కూడా ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడానికి 12 ఇండ్లు ఉన్నాయి. మనం ఎక్కువనే శాంక్షన్ చేసాం, కానీ కొన్ని వేరే వేరే కారణాల వల్ల అవి స్టార్ట్ చేయలేకపోయినాం. ఒక అమ్మ ఇప్పుడు చెప్తా ఉన్నది, మనమే పునాదులు అంటే మనం ముగ్గు పోసాం, మళ్ళీ వాళ్ళ పాతదేదో అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినప్పుడు పాత టైంలో ఏంటంటే ఇట్లా కంప్యూటర్ సిస్టమ్ ఇదంతా లేకుండే, మరి ఎవరో ఇల్లు లేకున్నా ఎవరో కట్టుకున్నట్టు చూపిస్తున్నది. మరి అవన్నీ కూడా ఇప్పుడు మనం సర్దిద్దుతున్నాం. అట్లా మన సాంపల్లి తాండనే కాదు, మన నియోజకవర్గంలో దగ్గర ఒక 100 దాకా ఉన్నాయి, ఇట్లా ఊరికి 1, 2 అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మినిస్టర్ గారితో మాట్లాడినాం. తప్పకుండా వాళ్ళు ఎన్నో ఏంటంటే ఇవైతే మొదలు ఇప్పుడు అన్నీ క్లియర్గా ఉన్నాయైతే మనం చాలు, కానీ
తప్పకుండా అవి కూడా ఈ ఏదైతే బకాయిలు ఉన్నాయో అవసరం ఉంటే 15,000 కొంతమందికి ఉన్నాయి, 20,000 కొంతమందికి ఉన్నాయి, అవన్నీ కూడా బకాయిలు కూడా మాఫీ చేసి వాళ్ళు కూడా ఇల్లు క్లియర్ చేస్తామని చెప్పారు. కొంచెం ఓపిక పట్టండి, తప్పకుండా ఇల్లు కూడా అమ్మకు కూడా ఇల్లు కట్టిస్తాం. సో ఈ విధంగా అంటే నేను చెప్పేది ఒకటే, ఇవాళ సాంపల్లి తాండా అంటే ప్రత్యేకమైన ప్రేమ అభిమానం నాకు ఉంది. ఇవాళ రాబోయే కాలంలో అత్యధికమైన ఫండ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, అంగన్వాడీ స్కూల్ కావచ్చు, మరి ఇందిరమ్మ ఇల్లు కూడా ఏ ఒక్కరు కూడా రాబోయే 3 సంవత్సరాలలో ఇంకా అంటే మన టర్మ్ 3 సంవత్సరాల పైన ఉంది, 20 నెలలు అయింది మేము వచ్చి. మీకు అందరు కూడా సాంపల్లి తాండాలో ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. 100% మీరు ఎవరు ఇల్లు కట్టుకుంటారంటే వాళ్ళందరికీ ఇస్తాం. ఒకవేళ ఎవరైనా జాగా లేకుంటే జాగా కూడా మనము ఆల్రెడీ మన ఫారెస్టులతో మాట్లాడడం, మన డిస్ట్రిక్ట్ ఏదైతే కమిటీ ఉంటుందో వాళ్ళతో మాట్లాడడం, కలెక్టర్ ద్వారా ఇప్పుడు మీ ఎస్సీ తాండాలలోనే దగ్గర 1000 ఇండ్లు ఉండే జాగా లేక ఆ ఫారెస్ట్ డిస్ప్యూట్స్తోని ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద డిస్ట్రిక్ట్ కమిటీలో ఒక కమిటీ తీర్మానం చేసి మరి ఎవరికైతే జాగా లేదో వాళ్ళు కూడా జాగా ఇచ్చి కూడా ఇల్లు కట్టిద్దామని నిర్ణయం తీసుకున్నాం. మన దగ్గర ఇప్పుడు ఏ తాండాలు కూడా ఎక్కడ కూడా ఇల్లు కట్టుకోవడానికి జాగా ప్రాబ్లం లేదు. ఎవరికైనా జాగా లేకుండా మేమే అది ఫారెస్ట్ భూమి కానీ ఏదైనా కానీ 75 గజాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. రాబోయే 3 ఏళ్లలో సాంపల్లి తాండాలో ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు. ఇక ఆ దిశగా మనము తప్పకుండా మనం అయితే అదే ఇప్పుడు వాటర్ గురించి అడుగుతా ఉన్నారు, దాని గురించి కూడా చెప్దాం. ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్. మన జిల్లాకు 21 మనకు సంబంధించింది. దాంట్లో దగ్గర 2 లక్షల ఎకరాలు కట్టినది. అప్పుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మనకు ఇరిగేషన్ మంత్రిగా ఉండే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అది 80% కంప్లీట్ అయింది. ఇక దానికి మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసిండో ఇప్పుడు కాళేశ్వరం కట్టినట్టు దీన్ని కూడా రీమాడిఫికేషన్ అని చెప్పేసి ఆడ మంచిపల్ల మరి ఒక 8 తాండాలను ముంచేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి ఒక 3,5 TMC పెట్టుకుందామని చెప్పి దాన్ని 300 కోట్లతో అయిపోయేదాన్ని 3,000 కోట్లు చేసి ఆ రోజు మీకు అందరు కూడా తెలుసు. నేను టీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉండి కూడా మరి అక్కడ ప్రజల పక్షాన నిలబడ్డా. నేను పార్టీకి వ్యతిరేకంగా నేను కొట్లాడినాను మంచిపల్ల. ఆ రోజు నా మీద కేసులు కూడా అయినా ఇంకా నడుస్తున్నాయి ఆ కేసులు. అయితే ఇవాళ 80% కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టును వీళ్ళు ఏం చేశారు, రీడిజైనింగ్ పేరు మీద పైపుల ద్వారా నీళ్ళు ఇస్తాం, అక్కడ కెపాసిటీ పెంచుతామని చెప్పి ఎక్కడ గొంగడు అక్కడనే ఇంకా 1,500 కోట్లు ఖర్చు పెట్టి కానీ ఒక గుంటకు భూమి నీళ్ళు రాలేదు. ఇవాళ మేము మళ్ళా ఆ రోజు ఎన్నికలలో మనం మంచిపాకు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిండు, రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు PCC అధ్యక్షుడిగా వచ్చిండు. ఆయన ఆ రోజు ప్రామిస్ చేసిండు తప్పకుండా పాట మోడల్లోనే మేము మంచిపాలకు చెరువు పెంచకుండా, తాండాలను ముంచకుండా, ఒక్క గుంట కూడా భూమి పోకుండా మరి పాత మోడల్నే కడతాం, అంతే ఆయకట్టు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ దిశగా ఇలా మనం ఆల్రెడీ జనరల్ బాడీ మీటింగ్ అయిపోయింది, మినిట్స్ కూడా అయిపోయినాయి. ఒక త్వరలోనే జియో కూడా రిలీజ్ అవుతూ ఉన్నది. అక్కడ 0.8 TMC కాడికి మనం మంచిపా చెరువును కట్టుకొని పాత మోడల్లోనే మొత్తం మనం 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నది అది నడుస్తూ ఉంది. అయితే దాంట్లో ఇప్పుడు మనకు 21Aలో ఈ మన మెంట్రస్పల్లి సర్జిపూల్ అది కూడా 90% అయిపోయింది. సో త్వరలోనే మనం దాన్ని కూడా ప్రారంభించుకొని అక్కడ మోటార్లు ఫిట్ చేసుకొని మనకు ఈ మెంట్రస్పల్లి ద్వారానే మనకు ఈ డిచ్పల్లి తర్వాత జక్రన్పల్లికి సంబంధించినటువంటి ఒక 30,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. తప్పకుండా అది ఒక సంవత్సరం లోపల మనకు ఈ గ్రామాలకు ఈ ప్రాంతాలందరూ కూడా మెంట్రస్పల్లి లిఫ్ట్ను స్టార్ట్ చేయించి మీకు పొలాలకు నీళ్ళు అందించే బాధ్యత మాది. అదేం అనుమానం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మీద ఉంటుంది. ఇలా మన తను చెప్పిండి ఇలా మహిళలకు RTC బస్సు ఫ్రీ ఇచ్చినాం. ఇలా 6,800 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే అది మనం పెట్టకుండా ఎవరు పెడతారు, మహిళలు పెడతారు కదా. ఇలా మీరు సమ్మక్క సారక్క జాతరకు పోదానికి రెడీ అవుతున్నారు మాకు తెలుసు. మీకు ఎక్స్ట్రా బస్సులు వేసినాం, ₹1 టికెట్ లేదు మహిళలకు. మరి ఇలా 6,800 కోట్లు మహిళలు సేవ్ చేసారంటే మీరు మామూలు విషయం కాదు అది. అట్లనే ₹200 కరెంటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం. ఇలా మహిళలకు చారాణ మిత్తి లేకుండా మనం లోన్ ఇస్తున్నాం. మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇలా కోళ్ళ వ్యాపారమే పాల వ్యాపారమే కాదు, మీరు సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు పెట్టుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇలా మొన్ననే నిన్న మన బతుకమ్మ పండుగకి నేను కలెక్టర్ ఆఫీస్ పోతే మనలకు 6 ఆటోలు కూడా ఇచ్చినాం, ఎలక్ట్రానిక్ ఆటోలు. మహిళల సంఘాలే కొనుక్కున్నారు, వాళ్ళ పిల్లలు ఎవరో నడిపిస్తున్నారు వాళ్ళు. అట్లా ఏదని ఇలా ఉపాధి చేసుకోవడానికి మహిళలకు పెద్ద ఎత్తున మరి చారాణ మిత్తి లేకుండా 0 వడ్డీతో మీకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకు ₹1 కోటి అంటే ₹1,00,000 కోట్ల రుణం తీసుకొని మీకు మహిళలకు ఇస్తాము. ఇలా ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీద వస్తున్నాయి. రేషన్ కార్డులు, గతంలో రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వలే. మరి ఎంతమంది పెళ్లిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. మరి ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నాం. మరి పేదోడి కళ ఉండే ఇలా సన్న బియ్యం తినుడు.
ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం, ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలు చొప్పున. మరి కుటుంబం ఎంతమంది అని ఉన్నది, 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తున్నాం. ఎందుకంటే పేదవాళ్ళు కూడా మరి డబ్బులు ఉన్న లాగానే మరి సన్న బియ్యం తినాలా, వాళ్ళు కూడా కడుపు నిండా 3 పూటలు తినాలన్నది. ఇలా 52 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క కిలోకు ఎన్ని కిలోలైనా పర్వాలేదు. మనకు వడ్లు దొడ్డట్లు వేస్తున్నారు అందరు రైతులు, సన్నమడ్లు వేస్తలేరంటే మరి సన్నమడ్లకు పండించండి, మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మనం సన్నమడ్లు వండించి మనం ఇలా సన్నం బియ్యం ఇస్తూ ఉన్నాం రైతులు, అంటే పేదోళ్ళకు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా. అంటే ఈ విధంగా గత 20 నెలల నుండి మనము అన్ని విధాలుగా ముందుకు పోతా ఉన్నాం. ఇలా ఎస్టీ రిజర్వేషన్ కూడా మీకు చెప్తా ఉన్నా, గతంలో ఎప్పుడు కూడా 10% రిజర్వేషన్ ఇవ్వలేదు. మనకు రాజ్యాంగంలోనే ఉన్నది, ఏమని ఉంది, ఎస్టీ జనాభా కానీ ఎస్సీ జనాభా కానీ ఎంత ఉంటే అంత వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైంది, మనకు జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి 10% మనకు 10% ఉన్నారు ఎస్టీలో జనాభా. ఇవాళ 10% రిజర్వేషన్ మనం స్థానిక సంస్థల్లో ఇస్తూ ఉన్నాం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇస్తూ ఉన్నాం, ఉద్యోగాలలో ఇస్తూ ఉన్నాం. దానికి బిల్లు కూడా పెట్టినాం మనం. కాబట్టి ఇవాళ మీకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటున్నది. మరి మీకు భూమి ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, చదువు ఇచ్చింది, రిజర్వేషన్ ఇచ్చింది. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవడం కాదు. ఇవాళ మనం బీసీలకు 42% రిజర్వేషన్ ఇద్దామని చెప్పి ఒకవైపు బిల్లు తెచ్చి మనము అంటే సెన్సెక్స్ ఏమంటారు కులగణన చేసి ఇలా అన్నీ పగటిబందిగా ఇస్తూ ఉంటే, నిన్ననే ఒక జీవో ఇచ్చిన 42% ఇద్దామని. నిన్ననే మధ్యాహ్నమే ఒకటి కోర్టుకు. ఇలా ఏందా బాబు అంటే కొంతమందికి బీసీలకు రిజర్వేషన్ 42% ఇచ్చుడు ఇష్టం లేదు. ఇలా టీఆర్ఎస్ వాడు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోటి అన్నముగ్గుతో ఒక కోట్ల కేసు వేసి ఇలా ఎన్నికలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని అడ్డం వచ్చినా కానీ మీకు తప్పకుండా మీకు 10%, ఎస్సీలకు మరి 15%, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు పెడతాం, ఇస్తాం కూడా, ఎన్ని అడ్డంకులు కూడా ఇస్తాం. ఇలా మీరు గమనించండి, ఇలా మనం బిల్లు పెడితేనేమో ఇక్కడ పార్లమెంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు బీజేపీ వాళ్ళు. ఇలా వాళ్ళు మాట్లాడతారు రిజర్వేషన్ గురించి. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు మొన్నదాకా కవిత మాట్లాడి ఇప్పుడు మాట్లాడతలేదు, కానీ మొన్నదాకా కవిత మాట్లాడింది ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఇక పార్టీలకి వెళ్ళి తీసేసారు కాబట్టి ఇప్పుడు మాట్లాడతలేదు. అంటే ఆమె కూడా అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలే, కానీ ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నారంటే మేము చెప్పదలుచుకున్నాం. మీరు అందరు విఘ్నులు. సాంపల్లి తాండా అంటే మరి మామూలు కాదు, ఇక్కడ రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ, చాలా చైతన్యం ఉన్నటువంటి గ్రామం ఇది. కాబట్టి మీరు అందరూ కూడా మొదటి నుండి మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. నాకేం గర్వంగా ఉంది. ఇలా నేను మన నియోజకవర్గంలో ఎస్టీలు ఇలా మరి అంటే మీరు ఎస్టీలు చేయబట్టే నేను గెలిచింది ఇలా ఎమ్మెల్యేగా. మీరు అందరు కూడా నన్ను ఆదరించి తప్పకుండా. కాబట్టి 100% నాకు ఈ మొత్తం కూడా మీ తాండాలను అభివృద్ధి చేయాలనే తపన ఉంటుంది. మీరందరూ కూడా ఇదే అండగా ఉండండి. మరి కాంగ్రెస్ పార్టీ మీ అందరిని కూడా కాపాడుకుంటుంది. ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, అన్నీ కూడా అన్ని రకాల ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ మీరు ఇచ్చిన వినతి పత్రాలు అన్నీ కూడా తప్పకుండా నేను పరిశీలించి త్వరలో ఇవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. మీకు అందరు కూడా మరొకసారి ఈ త్వరలో నిన్ననే అనుకున్నాము, మరి ఒకటే రోజులో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి మాకు జగదమ్మ మాత దర్శనం చేయించి, శివలాల్ మహారాజ్ గారు దర్శనం చేయించి, రామ్లాల్ మహారాజ్ గారు దర్శనం చేయించి, మరి ఇలా భోగ్ బండార్లో మాకు పార్టిసిపేట్ చేయించి ఇవన్నీ కూడా చేసి మరి ఇవాళ మాకు భాగ్యం కలిగించారు. మీకు అందరు కూడా ఈ దసరా సందర్భంగా బొడ్డమ్మ పండుగ యొక్క అదేవిధంగా మరి దసరా యొక్క శుభాకాంక్షలు మీకు అందరు కూడా తెలియజేసుకుంటా, జగదంబ మాత యొక్క దయ వల్ల మీరందరూ కూడా పాడి పంటలతోని సుఖ శాంతులతోని ఆయుష్ ఆరోగ్యాలతో అందరూ కూడా బాగుండి మరి మీ పిల్లలు కూడా మంచిగా ఉన్నత స్థానంలో ఉండి బాగా చదువుకోవాలని చెప్పి ఆ జగదంబ మాతను కోరుకుంటూ మీకు అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జగదంబ మాతకి మిఠాపల్లి జగదంబా దేవికి భూపతిరెడ్డి నాయకత్వం. మేడం 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 సరేనండి. ఇప్పుడే కనువ పెట్టాను. ఒకటి
गाना बोलो तुम नाचो तो तेलुगु